చీకట్లదారుల్లో నీ చూపే ఓ నిప్పే. ఈ చీరలు చాలా బాగున్నావు కనుక. మీరు కూడా ఈ బట్టల్లో చాలా బాగున్నారు విహారీ గారు. యమునమ్మ గారు పెట్టిన బట్టలు చాలా బాగున్నాయి. ఇవి ఎంత బాగున్నా ఇప్పుడు బయటికి వెళ్తే సహస్రం ముందు అమ్మ ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాం. అవును విహారీ గారు, మా అమ్మ నాన్నలకి నిజం తెలిసిపోతుంది. మావయ్య నీ కాలికి చిన్న కొబ్బరి చిప్ప పెంకు గుచ్చుకుంటేనే విలవెల్లాడిపోయారు. అలాంటిది నీ జీవితం ఇలా అయిందని తెలిస్తే అసలు బతకరు. అవును, కానీ మా నాన్న ఇప్పటికీ బతికున్నారంటే దానికి కారణం మీరే. నేను చేసిన ఒక్క పని నీ గొప్ప త్యాగానికి సరిపోదు కనక మహాలక్ష్మి. ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్న రోజే తల వంచుకున్నాను. నువ్వు నా వలన ఈ రోజు వరకు ప్రతి క్షణం తల వంచుకొని బాధని దిగమింగుకొని నిలబడ్డావు. విహారీ గారు, నేను త్యాగం చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ మీ మాట నెగ్గింది. మీ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. యమునమ్మ గారు గౌరవంగా ఉన్నారు. సహస్రమ్మకి న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను.